ఒక ₹1,00,00,000 బడ్జెట్ ఉన్నోళ్ళు అంటే ఒక ఫ్లాట్ తీసుకోవడం బెస్టా, లేకుంటే ఫామ్ ల్యాండ్ తీసుకోవడం బెస్టా, లేకుంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం బెస్ట్ అని మీరు ఏం చెప్తారు? ల్యాండ్ తీసుకోవడం లేదు సార్, ఎందుకంటే అల్టిమేట్ భూమి మీద కాస్ట్లీ ఐటమ్ ల్యాండే. నేను కాదు, నాకన్నా సీనియర్ చెప్పేది కూడా అంటే నీకు ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే అంత నువ్వు సేఫ్ సైడ్. ల్యాండ్ ఓన్లీ అదే ల్యాండ్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ నువ్వు ఇంకేమైనా చేయొచ్చు. దాంట్లో గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టి కూడా 2,00,000 ఇవ్వచ్చు. ఫంక్షన్స్ ఇప్పుడు కూడా ఊరు బయటికి వెళ్తున్నాయి. సిటీ హౌస్ ఫామ్ ల్యాండ్స్ సంబంధించి కూడా చాలా అపోహాలు ఉన్నాయి సార్. తీసుకోవచ్చా లేదా ఏంటి, అసలు ఫామ్ ల్యాండ్స్కి రేపు లోన్లు రావని చెప్పి కూడా చాలామంది ఇది ఒక అపోహలో ఉన్నారు. ఎంతవరకు అది నిజంగానే ఫామ్ ల్యాండ్స్ లోన్ రావా, లేకపోతే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయిలో రిటర్న్స్ రావని చెప్పి కూడా వినిపిస్తున్నమాట, ఎంతవరకు నిజమే? అంటే మీ క్వశ్చన్ కూడా కరెక్ట్, రైట్ క్వశ్చన్ సార్. పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గవర్నమెంట్ దీని జీవోని ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్, మా నాన్నకు మేము 5 పిల్లలం, మా నాన్నకు 5 గుంటలు ఉందనుకో, మనిషికి 1 గుంట ఇస్తాడు కదా. సో ఆ గుంట ల్యాండ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు కదా, అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేస్తుంది అన్నప్పుడు దానికి రైట్స్ ఉన్నట్లే కదా. అయితే ఈ ఫామ్ ల్యాండ్ కూడా సిటీకి 100 కిలోమీటర్లు తీసుకుపోయి కొనొద్దు పబ్లిక్. సిటీ బార్డర్లో తక్కువ బడ్జెట్లో వస్తే, ఎందుకంటే సిటీ అనేది ఇప్పుడు ఎక్స్టెన్షన్ జరుగుతుంది. H&A లేఅవుట్ ఇప్పుడు పెంచారు పరిధి. ఇప్పుడు మన షాద్నగర్ లేదు, ఇప్పుడు షాద్నగర్ నుంచి ఇంకో 10 కిలోమీటర్లు పోయింది, జైరాబాద్ అంటే సంగారెడ్డి దాటిపోతుంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎక్స్టెన్షన్ జరుగుతున్నప్పుడు నీ ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. నువ్వు సిటీ బార్డర్ ఉన్నదంటే ఫామ్ ల్యాండ్ కొనాలి. 1 గుంట 2 గుంట సార్ నీకు 10 లక్షల కూడా వస్తుంది, 5 లక్షలకు వచ్చే కొంచెం చెప్తే నేను నా ఇంటెన్షన్ ఏంటిదంటే 40 కిలోమీటర్ దాటి ఫామ్ ల్యాండ్ పోయి కొనొద్దు. 40 కిలోమీటర్ సిటీ సెంటర్కి 40 కిలోమీటర్ దాటొద్దు. హైవే పక్కలు ఉండాలి, విలేజ్ కానుకొని ఉండాలి ఎప్పుడైనా మనకు తీసుకునే ప్రాపర్టీ. అడపోయి నువ్వు ఒకళ్ళు ఉండాలనుకున్నావు, కరోనా అంటే ఇంకేది వచ్చింది, నువ్వు ఓల్డేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, పిల్లలు నన్ను చూడరు అన్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఉండడానికి ఉండాలి. పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్, బిజినెస్ పర్పస్ ఇక్కడ పోయినా నీకు ఉన్న 100 గజాల్లో నువ్వు ఇల్లు కట్టుకొని గుర్తు చేసుకొని ఉంటావు కదా. అప్పుడు సిటీ దగ్గర ఉండాలి, ఒక చిన్న టౌన్ అంత దగ్గర ఉండాలి. ఎక్కడో నువ్వు నా రిమోట్ ఏరియాలో పోయి కొనుక్కొని ఫామ్ ల్యాండ్ నాకు ల్యాండ్ ఉంది 100 ఎకరాలు అంటే అది దేనికి యూజ్? అంటే చెప్తున్నా సార్, వేవ్ని బట్టి పోవద్దు ఎప్పుడని. వేవ్ పోతుంది, వన్ థాటే. ఇప్పుడు పక్కన ఒక ఆయన అంచనా వేసి ముందుకెళ్ళమంటారు మీరు? మార్కెట్ అంచనా కాదు, మాస్టర్ ప్లాన్ అంచనా వేయాలి. మాస్టర్ ప్లాన్ ఉన్నది జరుగుతుంది కదా సార్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఆయనకి పోయి నువ్వు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసంటే జరుగుతుందా? HMDA పరిధి పెరగడానికి కొంతమంది లాభపడుతున్నారని చెప్పి కూడా అనిపిస్తున్నమాట. దీనివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికంటే? లాభం ఎవరికైనా కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఓన్ ప్లాట్ వస్తున్న సంతోషం ఎందుకు ఆలోచించాలి? సంతోషం ఉండడానికి. ఓకే, ఎవరో లాభం కోసం కాదు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక ఇంటివాడు అవుతాడు అనే ఆలోచన ఎందుకు లేదు మార్కెట్లో? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఎవరికైనా లాభం ఉండొచ్చు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక ఇంటి ఓనర్ అవుతాడు కదా, ఒక ఫ్లాట్ ఓనర్. ఆ దృక్పథంలో పబ్లిక్ ఎందుకు చూడట్లేదు? అసలు తొందరగా మోసపోయేది ఎవరండి రియల్ ఎస్టేట్లో? అతిథులు ఉన్నవాళ్ళు. అంటే 100 వెంచర్లు వస్తారు, అక్కడ వచ్చి ఇక్కడ చెప్తాడు, ఇక్కడ ఒకటి చెప్తాడు. అసలు వీడు తెలిసినవాడు అనుకో, వీడు అటు చూసి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఏదో అంటగా పంపిద్దాం. ఇన్వెస్టర్ మీరు అనేది? ఇన్వెస్టర్ ఎలా వస్తుంది? ఆల్వేస్ ఇక్కడ పోయిన ఇన్వెస్టరే. డెవలపర్కి ఏముంది, అలా ఉన్న ఏం లేదు, కస్టమర్ తీసుకున్న ఏం లేదు, తనకు అవసరం కూడా తనకు వస్తుంది కదా. కేవలం 1 కోటి 2 కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక 10,000కో 15,000కో అక్కడ గోల్డ్ ఇస్తున్నారనో, 10 గ్రాములు, లేకుంటే బైక్ ఇస్తున్నారనో, ఒక కార్ ఇస్తున్నారని చెప్పి ఎడపెడ కొనేస్తూ ఉంటారు. తర్వాత లబోదీపం అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మనం 2 కోట్లు ఇన్వెస్ట్ చేసే ముందు కేవలం 10-20 వేల గిఫ్ట్ల కోసం 2 కోట్లు మర్చిపోతాం. ఎందుకంటే ఒక సామెత ఉంది సార్, ఎంతవరకు ఇది ఇప్పుడున్న పొజిషన్లో ఇది కరెక్ట్ అని? అసలు ఎప్పుడు కూడా కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నీవు చీటింగ్ చేసి సంపాదించిన డబ్బులు అయితే ఓకే, నువ్వు హార్డ్ వర్క్ చేసి సంపాదించినప్పుడు నీకు ఆ కనీసం పెయిన్ ఉండాలి కదా. నా డబ్బులు వేస్ట్ అవుతుంది, నేను కరెక్ట్ పోతున్నా లేదా, నీ డబ్బే ఎక్కువ పవర్ అక్కడ. నువ్వు డబ్బులు ఇస్తే నీకు ఒక 10 గ్రాములు 2 గ్రాములు బంగారం ఇస్తున్నాడు, నువ్వు ఆ డబ్బు పెడితే ఒక కేజీ కొనుక్కోలేవా? అంతే కదా. కానీ ఆ థాట్ ఎందుకు లేదు? ఆ థాట్ ఎందుకు రావట్లేదు ఇప్పటికీ? చెప్తున్నా సార్, పబ్లిక్ రేరా చట్టం వచ్చింది, రకరకాలుగా రిలేషన్లో జరుగుతున్న మోసాల గురించి కొంత అవేర్నెస్ వచ్చింది, అయినా కానీ చాలా మంది కేవలం ఈ 5-10 వేల కుర్తి కోసం. ఇక చట్టం అనేది కన్నా నీ మనసాక్షి గొప్పది కదా సార్. నువ్వు మనసాక్షి ఎందుకు ఆలోచించట్లేదు? వాడు ఇచ్చే పేపర్ మీట్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నావు? కానీ మనం మోసపోయిన తర్వాత చివరంగా ఆ చట్టం దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఫస్ట్ చేతులు కట్టుకొని చెప్పేది ఇంటే కదా తెలిసేది, ఇంకోటి ముందు చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని ముందు చేయి కట్టుకొని, ఒక ఏజెంట్ని ముందు చేయి కట్టుకొని, సార్ నాకు ఇది ఉంది ప్రోడక్ట్ అయితే కనీసం దాన్ని బుర్రలకు ఎక్కించుకునే ఆలోచన నీళ్ళు లేనప్పుడు నీ ఎంతవరకు ముందుకు వెళ్తావు? ఓకే, అవునా కదండి. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 10 మందిని అడగాలి, ఏజెంట్ చెప్పి నీకు వాస్తవం కాదు అనుకోవాలి. నువ్వు ఏజెంట్ మన అవసరం కోసం మనకు ₹1,00,000 మిగులుతుంది, 2 లక్షలు మిగులుతుంది అని చెప్పి కమిషన్ కోసం ఆలోచిస్తున్నావు, కానీ కరెక్ట్ సబ్జెక్ట్ నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు? అరే 2 లక్షలు పెడితే 2 లక్షలు గోల్డ్ ఫ్రీ ఇస్తున్నారు, నువ్వు ₹1,00,000 కడితే 2 లక్షలు ఇస్తున్నారు, నువ్వు కట్టకుండా ఇవ్వను. ఎవరు
అదే ఏజెంట్కు ఒక 100 రూపాయలు ఇమ్మని వేయడానికి ఎందుకు? పిలిచి ఒక రోజు నీకు ఫ్లాట్ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ ఇచ్చాడు సార్, పిలిచి ఒక రోజు ఇంటికి చాలా స్వీట్ ఇచ్చి వాళ్ళ ఇంటి పరిస్థితులు కనుక్కొని బాబు ఒక 2,000-3,000 ప్రాపర్టీ చూస్తుండు, మెయింటైన్ చేస్తుండు, దానికి నీకు ఎంతో కొంచెం ఇస్తా సంవత్సరం కంటే ఎంతమంది ఏజెంట్లు ముందుకు రారు? అంతే. ఇప్పుడు వాటి కోసం కన్సల్టెన్సీ స్టార్ట్ అయినాయి. మీ ప్రాపర్టీ చూసుకుంటాం, మేము సేఫ్టీ మెజర్మెంట్లు ఉంటుందా లేదా? కొత్తగా వస్తుంది. కొత్తగా వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయింది, కొన్ని ప్లేసెస్ స్టార్ట్ అయింది. ప్రాపర్టీ మేనేజ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే ప్రజెంట్ ఎక్కడ అయిపోయింది అంటే అపార్ట్మెంట్ విల్లాస్ కానీ అయిపోయింది. ఫ్యూచర్ ఓపెన్ ప్లాట్స్కి హెచ్ఎండి లేఅవుట్లకు అంటే ఫామ్ లైన్లో కూడా వస్తుంది. ఓకే. ఇంకోటి రెండోది గవర్నమెంట్ నెక్స్ట్ కొంత మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేయాలా? పే చేస్తే బెస్టే కదా సార్. ఓకే. ఎందుకంటే ఏదో తను రోజు మీరు ఫోన్ చేశాను, మీరు ఎక్కడ యూఎస్లో ఉన్నారు, లేకపోతే ఎక్కడో ఫంక్షన్ ఉన్నారు, రాలేకపోతున్నారు, ఇండియా అది తెలంగాణ లేరు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ఇక్కడ ఉన్నారు ప్రాపర్టీ, బాబు ఏంటంటే వీడియో కాల్ చేసి చూపిస్తారు కదా. మీరు అక్కడ నుంచి రావాలంటే 4,000 వేసుకొని రావాలి. సంవత్సరంలో ఒకసారి వస్తే అయిపోదు కదా. ఎప్పుడో ఒకసారి మీరు అనుకో 4,000 అబ్బాయికి ఇస్తే సంవత్సరానికి అని చెప్పి ఇప్పుడు ఉన్నా అనుకోండి సార్, రోజు ఇక అప్డేట్ అయింది సార్, చెట్టు వేరింది సార్, కొట్టేషన్ సార్, నీళ్ళు పోసింది సార్, పక్క ప్లాట్ ఒకటి దువ్వింది సార్, ప్రతి చూపిస్తాడు కదా మీకు. మీరు ప్లాట్ ఎవరు ఉన్నారు ఆ ఏజెంట్తో మీరు ఒకసారి కూర్చొని మాట్లాడలేకపోతే ఇలా? ఇన్వెస్టర్ మాట్లాడలేదు, డెవలపర్ ఏజెంట్తో క్లియర్గా మాట్లాడలేదు. మాకేంటి లాభం, మాకేంటి లాభం, లాభాల్లోనే ఉన్నారు. ట్రయాంగిల్స్లో ముగ్గురు నాకేంటి కాబట్టి ఈ మార్కెట్లో కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి ఎప్పటికీ జరుగుతాయి. కాబట్టి మార్కెట్లో ఏంటంటే సార్, వాస్తవానికి ప్రొఫెషనల్స్ లేరు, కస్టమర్ లేడు, ఏజెంట్ లేడు, డెవలపర్ లేడు. దానివల్ల ఎవరికి లాభం? మీరు అన్నట్లు 10 మంది కలిసి డబ్బు పోగేసి ఒక వెంచర్ వేయటం, అమ్మేయటం, ఇలా జరుగుతుంది. అదే జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు ఈ ఫీల్డ్ ని కొత్తగా ఎంచుకున్నారు. హైదరాబాద్ అలానే 10,000 ల్యాండ్ తీసుకోవడం, డెవలప్మెంట్ చేయటం, ఓ ప్రాజెక్ట్ తీసుకోవడం, దాన్ని డెవలప్ చేయటం, అమ్మేయటం, తర్వాత కానీ ప్రొఫెషనల్గా దీన్నే ఒక 10-15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి అట్లా 100% సార్ ఉన్నారు. మంచి ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ సార్ అంటే ఎప్పుడన్నా వెంచర్ చూడాలన్నప్పుడు ఈ ఏజెంట్ అమ్మిన వెంచర్ చూడాలి, డెవలపర్ చేసిన వెంచర్ చూడాలి. నేను అమ్మాను ఒక ఫ్లాట్, నేను ఇంతకుముందు ఏమేమో బావాడు నన్ను అడగాలి, అవి చూడమని చెప్పాలి, ఫస్ట్ చూపించాలి, చూడాలి కస్టమర్స్. నువ్వు అమ్మింది ఇంతకుముందు అమ్మించాను, నువ్వు అక్కడ అమ్మేమి ఇక్కడ అని చెప్తాం. ఆ సైట్లోకి వెళ్ళి చూడాలి, ఆ డెవలప్మెంట్ ఉంది, నువ్వు అమ్మిన ఫ్లాట్కి పడుతుందా, నిజంగా నువ్వు అమ్మినావా లేదా, అక్కడికి వెళ్తే నీకు రెస్పెక్ట్ ఉందా లేదా. కస్టమరు ప్రతి లొకేషన్కి వెళ్ళి చూడాలి. అంటే ఇంతకుముందు వేసిన వెంచర్ సిటీకి ఎంత దగ్గర ఉంది, ఎలాంటి ప్రోడక్ట్ అమ్మగలుగుతాడు, అనుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చిండా, నిజంగా వచ్చి చేస్తుండా, అంటే ఇంతకుముందు డెవలప్మెంట్ చేసి ఉండకపోవచ్చు, ఇప్పుడు డెవలప్మెంట్ చేసడానికి ఈయన పాత వెంచర్కి ఈ వెంచర్కి డిఫరెన్స్ కూడా చూడాలి కదా సార్. అంటే ఈయన ఏ కంపెనీతో టైప్ చేసిన ఇంతకుముందు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి రియల్ ఎస్టేట్లో, అది కూడా కస్టమర్కి ఇంపార్టెంట్.